చిలకడ దుంప చట్నీ చేస్తున్నాను. చిలకడ దుంపలు కడిగేసుకుని ఉడికించేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకుందాం. దుంపలు ఒలిచేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు. నేను కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర ఇవన్నీ వేపేసుకుందాం. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం స్వీట్కి సరిపడగా బెల్లం కూడా వేసుకోవాలి. మనం కొత్తిమీర బాగా చేసేసుకుని కడిగేసుకుందాం. పోయినాయి. ఇప్పుడు స్టవ్ పట్టేద్దాం. చల్లారిపోయినాయి. మిక్సీ గిన్నెలో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఇలా నలిగింది కనుక మనం ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేసుకుందాం. మళ్ళీ మెత్తగా పట్టేసుకుందాం. చిలకడ దుంప చట్నీ అయిపోయింది. దీనికి తాలింపది ఏం అక్కర్లేదు. వేడి వేడి ఇడ్లీలో చాలా బాగుంటుంది ఇది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.